ధర్మ అధర్మానికి సాగుతున్న యుద్ధం ప్రతాపరెడ్డన్నతోని కలిసి మేము సిద్ధం, ఇక దేనికైనా సిద్ధం. ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా ఓవో అరెరెర ఓవో కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన కావలి ప్రజలండదండ నిండుగా నీకుండగా సిద్ధం సిద్ధం మేం ప్రతాపన్నతో కలిసి యుద్ధం యుద్ధం నిన్ను చెయ్యమంటూ యుద్ధం సిద్ధం సిద్ధం మేం ప్రతాపన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం. కుట్రలతో మీరంతా ఒక్కటయ్యి వచ్చినా లక్షలాది ప్రజల అండ ప్రతాపన్న. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో రేపు 6వ తారీఖు నుంచి నిరసన దీక్షలు మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, అవినీతి వీటన్నిటి మీద జరుగుతున్న అవినీతి వాటికి నిరసనగా ఈ దీక్ష చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ అవినీతికి కారణమైన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారిని రిజైన్ చేయమని, అదేవిధంగా దీన్ని సిబిఐకి అప్పగించాలని మేమంతా కోరుతూ ఈ దీక్ష కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో స్థల పరిశీలన కోసం ఈరోజు మేమంతా కూడా వచ్చి చూడటం జరిగింది. కాబట్టి ఉదయం 9 గంటలకి ఈ నిరసన దీక్ష కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సాయంకాలం 4:30 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఇదే విధంగా 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజులు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయి. కాబట్టి అందరూ కూడా అన్ని మండలాల నుంచి, పట్టణం నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నారో యువతి యువకులు వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. దీన్ని ఉదయగిరి బ్రిడ్జి జంక్షన్లో ఈ దీక్షా శిబిరాన్ని రేపటి నుంచి కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను.